నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోడలు నాగలక్ష్మిరా, సర్పంచ్. ఈడు చూడు బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటదా? పెళ్లి చేసుకోమంట. ఇంకోసారి దాన్ని పొగడావంటే దాన్ని నేను ఫోన్ వచ్చిందండి. ఏంట్రా? రాము తాత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్. హెల్త్ బాగా చూసుకుంటా, టైం తింటా, టైం పడుకుంటా. గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ. అవును కదా, ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? ఓహో సూపర్. సరే I'll see you. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాగు ఒక నిమిషం. వాట్? నిన్ను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. రోజు మాట్లాడుతున్నాం కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందానన్నా? నేను బానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు, సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్ వాట్? అదే అదే, టయానికి అన్నం తినమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటిరా? చెప్పాలనిపించింది నాన్న. రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నాన్న. ఖాళీ చేసి ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఇదేంటమ్మా, మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? చెయ్యాల్సిందే. అతను డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. ఏదో పంచాయతీ పెట్టినట్టుంది. కాబట్టి ఈ ప్లేస్ ఆయనకు అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత. మీకు కావాలంటే వేరే చోటు ఇస్తాను, అది కూడా నా బాధ్యత. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు కావాలంటే ఎలా అమ్మా? మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది. నేనున్నానుగా. రోడ్డును పడిపోద్దా? వాసివాడి తస్సదియ. జరగండి జరగండి, నేను తేలుస్తాగా, తప్పకోండి. ఏంటమ్మా, ఎవడి స్థలం ఎవడికిస్తావు? నిన్నంత పొగిడాడు, ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు తేడానా? ఏయ్, నీకేంటి సంబంధం? ఇది మా తాతలు వీళ్ళ తాతలకి ఇచ్చిన స్థలం. ఆ గుడి నుంచి గోదావరి వరకు 500 ఎకరాలు మాగాని మాది, దాంట్లో 50 ఎకరాలు వీళ్ళకిచ్చాం. అలా చెప్పండి బాబు ఆవిడకు. నువ్వు ఆగు పెద్దాయన, ఏంట్రా సాక్ష్యం? సాక్ష్యాలు కావాలా? ఒరే బొడ్డోడా, మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాడిని అడిగి, మా ఇంట్లో ఎనపెట్లో 3వ వారిలో దీని దస్తావేజులు ఉంటాయి, పట్రా. ఇంకా చూస్తావేంట్రా? ఎలా? అలాగే బాబు. ఉండవే పిల్ల, వస్తాయి సాక్ష్యాలు. ఎవడో దారిని పోయేవాడు ఒకడొచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు, అదిగో వచ్చినాయి దస్తావేజులు. రారా బొడ్డోడా. చదువుకో, తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పేటర్ అయిపోతున్నావుగా. బంగారాజు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయి? ముంచావు కదా మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడు మాటలిని ఈడు మాటలిని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాన్ని ఏ అన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు, బయలుదేరు. ఇక నుండి వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు, బంగారాజు, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళ విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, ఒక్క నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా?
అవునా? నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి. నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లుళ్ళు ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. నాగలక్ష్మి గారికి జిందాబాద్. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. I like him. కుంప ముంచేసి రావుందిరా. అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, వాడి మాటలు మీరు కూడా నమ్మేస్తే ఎలాగా అమ్మా? ఇంకా ఊళ్ళో ఎవరు మిగిలారు? అమ్మ నువ్వు గ్రామ సర్పంచ్ అమ్మా, పైగా బోర్డు చదువుకున్న దానివి. ఆ తెలివితేటలు గాని, ఆ హోదా గాని, ఆ దర్జా గాని. నేను ఫిక్స్ అయ్యా, బంగారాజు మంచోడే. మంచోడంటే మంచోడే. నాగలక్ష్మి లైక్స్ హిమ్. అయినా నువ్వు కిందకెలా వచ్చావే? అదా స్వామి. ఏంటి సత్యమ్మా? స్వామి ఏంటిది? వాడిని కలపమని పంపిస్తే విడగొట్టేలాగా ఉన్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించండి. పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం. అయితే నన్ను పంపించండి. ఇది మరీ అసాధ్యం. ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి, లేకపోతే నన్ను పంపించండి. ఏదో ఒకటి చేయండి. హతవిధి. నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడనమాట. నువ్వు పెద్ద గయ్యాలి దానివే పుట్టికి. అమ్మా, మీ నాన్నగారికి రేపటితో షష్ఠి పూర్తి. జాతకరీత్యా మృత్యుంజయ హోమం జరిపించారు. ఎందుకు పంతులు గారు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. నా మాట వినండి, చేయించడం చాలా అవసరం. పంతులు గారు రేపే చేయిస్తున్నాం. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏనానమ్మా? అరే, ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. లేదు శర్మ గారు, నా మనసులో మా వాళ్ళు కుర్రాడు ఉన్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నానంతే. రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నాను. అలాగే, మంచిది. రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే. వాడికి నేనంటే అంత గౌరవం. ఒసే పుట్టికి, నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగే. వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు? ఇంకెలా ఉంటారే, మనలాగా ఉంటారు.